హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టుడేస్ రెసిపీ ఈజ్ వెజ్ బిర్యానీ ఆర్ వెజ్ పులావ్ అని కూడా అనొచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో, ఆనియన్, మన దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్, కర్డ్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, బఠానీ. మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ తీసుకొని రెడీ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఒక బాండ్లీ పెట్టుకోండి, ఆర్ బాండ్లీ ఆర్ కుక్కర్ ఏదైనా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ, మీకు తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా ఇలా ఫ్రై చేయండి. కొంచెం మగ్గిన తర్వాత మీ దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోండి. ఇది అందులో బాగా ఫ్రై చేయండి దాన్ని కూడా. తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. తర్వాత కర్డ్ యాడ్ చేయండి. కొంతమందికి ఆయిల్లో డైరెక్ట్గా కర్డ్ వేసుకోవడం నచ్చదు. అలాంటి వాళ్ళు మొత్తం రెడీ అయిన తర్వాత యాడ్ చేసుకోండి. తర్వాత లైట్గా పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కొంచెం బాగుంటుందని బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటో, మీ దగ్గర అవైలబుల్లో ఉన్న వెజిటేబుల్స్ మొత్తం యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, బీన్స్, పొటాటో, బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇన్ని వెజిటేబుల్స్ వేసి మొత్తం ఒకసారి తిప్పండి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం ఎంత క్వాంటిటీలో రైస్ తీసుకుంటామో దాన్ని మొత్తం యాడ్ చేసి ఒకసారి క్లీన్గా ఫ్రై చేయండి. మసాలా ఫ్లేవర్ అంతా ఆ రైస్కి వచ్చేలాగా ఫ్రై చేయండి. తర్వాత మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటారో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. మీన్స్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నారనుకో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అప్పుడు మనకు కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. అలా తీసుకొని నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి క్లీన్గా మీరు మిక్స్ చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఏమైనా మసాలా కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనకి ఏం కావాలో అది యాడ్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా తిప్పుకొని టేస్ట్ చేసి చూసుకోండి. అంతా కరెక్ట్గా ఉంది, ఓకే ఫైన్ అనిపించిన తర్వాత ఒకసారి మొత్తం స్టిచ్ చేసుకొని తర్వాత డైరెక్ట్గా మీరు 2 విజిల్స్ పెట్టేయండి. బాస్మతి రైస్ అలాంటివి అయితే 1 విజిలే సరిపోతుంది అనుకుంటా. బట్ ఇది నార్మల్ మాది విలేజ్ రైస్ కాబట్టి 2 విజిల్స్ కన్ఫామ్గా ఉండాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ కుక్కర్ మొత్తం ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా స్పైసీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఒకసారి ఈ ప్రాసెస్లో రెడీ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఇది న్యూ ఛానల్ కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫామ్గా. అది నాకు మోటివేషన్గా అనిపిస్తుంది. మీకు ఈ వెజ్ బిర్యానీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో కన్ఫామ్గా మీరు కామెంట్లో తెలియజేయండి. కన్ఫామ్గా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.